వెల్కమ్ టు డే 6 ఆఫ్ లెర్నింగ్ జాపనీస్. ఈ రోజు మనం జపనీస్లో గ్రీటింగ్స్ నేర్చుకుందాం. బేసిక్ గ్రీటింగ్స్ని జపనీస్లో ఏమంటారంటే ఐసాత్సు ఐసాత్సు. సో వీటిని గ్రీటింగ్స్ అంటారు అనమాట. ఫస్ట్ వచ్చేసి కొన్నిచివా. కొన్నిచివా ఎవరినైనా కొత్తగా కలుస్తున్నప్పుడు హాయ్ హలో చెప్తాం కదా, సో దాన్ని కొన్నిచివా అంటాము. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ కూడా కొన్నిచివా అనమాట. ఇట్ హ్యాస్ 2 మీనింగ్స్, సిచ్యువేషన్కి అకార్డింగ్గా యూజ్ చేయడమే. తర్వాత వచ్చేసి ఓహాయో గోజైమాస్. ఓహాయో గోజైమాస్ ఓహాయో గోజైమాస్ అంటే ఏంటంటే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి. ఓకే, గుడ్ మార్నింగ్. తర్వాత వచ్చేసి కొంబన్వా. కొంబన్వా అంటే గుడ్ ఈవినింగ్. కొన్బన్వా అనకూడదు, ఇది ఇన్ సౌండ్, బట్ పలకనట్టుగా పలకాలి. కొంబన్వా కొంబన్వా అట్లా అనమాట. ఓకే, కొంబన్వా అంటే గుడ్ ఈవినింగ్. ఓకే, తర్వాత ఓయాసు మీనాసై. ఓయాసు మీనాసై అంటే గుడ్ నైట్. ఓయాసు మీనాసై అంటే గుడ్ నైట్. నెక్స్ట్ హజీమే మాషితే. హజీమే మాషితే. హజీమే మాషితే ఏంటంటే నైస్ టు మీట్ యూ. మీరు ఎవరినైనా కొత్తగా ఫస్ట్ టైం ఒకళ్ళని కలుస్తున్నారు అంటే కనుక వాళ్ళని హజీమే మాషితే అని చెప్పేసి అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సయోనరా. సయోనరా. సయోనరా అంటే గుడ్ బై. మనం ఎవరినైనా మనకు తెలిసిన వాళ్ళని ఇంకా ఎక్కువ కాలం కలవము అని అన్నప్పుడు ఇది యూజ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మతనే. మతనే. మతనే అంటే బాయ్, క్యాజువల్ ఫామ్ అనమాట. క్యాజువల్గా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా బాయ్ చెప్పాలనుకుంటే మతనే అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మత అష్ట. మత అష్ట. మత అష్ట అంటే సీ యూ టుమారో. సీ యూ టుమారో. నెక్స్ట్ వచ్చేసి హిసాషి బురి దెస్నే. హిసాషి బురి దెస్నే అంటే లాంగ్ టైం నో సీ. మనం ఎవరినైనా సరే మనకు తెలిసిన వాళ్ళని చాలా కాలం తర్వాత కలిసాం అనుకోండి, అప్పుడు అంటాం అనమాట హిసాషి బురి దెస్నే అని. తర్వాత వచ్చేసి జానే. జానే. జానే అంటే కూడా బాయ్. ఇదేంటంటే మరీ క్యాజువల్ అనమాట. ఇక క్లోజ్ ఫ్రెండ్స్ కానీ బాగా పరిచయం ఉన్న వాళ్ళు అయితే కనుక జానే అనొచ్చు అనమాట. ఇవి గ్రీటింగ్స్. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. జానే.